మనుషులు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన పని లేదు. నాకు నా కుటుంబం వాళ్ళే, నా భర్తే, నా భార్యే, నా బిడ్డలే, నా బంధువులే, నా స్నేహితులు నాకు విలువ ఇవ్వట్లేదని చెప్పేసి నువ్వేమాత్రం బాధపడాల్సిన పని లేదు, అవసరం లేదు. దేవుడు నీకు విలువిస్తున్నాడు, అది చాలు. నీకు నీ అంతరంగము విలువైనది దేవుని దృష్టిలో, గుర్తుపెట్టుకో. అందుకని నీ అంతరంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. కనుక ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా, నాలో ఇన్ని విలువైనవి పెట్టారు, ఇక నేను విలువైనటువంటి వాడిగా నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభు మనకిచ్చిన ఆత్మ విలువైనది, అందుకనే మన విలువైన వారం కాబట్టి, మన ఆత్మ విలువైనది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మనము ఆయన లెక్క చేయకుండా తిడుతున్నా, గుద్దుతున్నా, అనేక రీతిలుగా మాట్లాడుతున్నా,